ఫలరాజుగా ప్రసిద్ధిగాంచిన మామిడి పండ్లను ఇష్టపడని వారు ఉండరు. ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ కావడంతో ఎక్కడ చూసినా విక్రయిస్తున్నారు. మంచి రంగును చూసి మైమరిచి ఎంత ధరైనా కొని తీసుకువెళ్తున్నారు. ఇంటికెళ్లి కోసి తినేటప్పుడు కానీ దాని అసలు రంగు బయటపడడం లేదు. మంచి రంగుతో ఉన్న మామిడి పండ్లు రుచి పచి లేకుండా చప్పగా ఉంటున్నాయి. సహజ సిద్ధమైన రుచి వాసన లేక మామిడి మధురాన్ని వినియోగదారులు అనుభవించలేకపోతున్నారు. దీనికి ప్రధాన కారణం రసాయనాలతో మాగబెట్టడమే. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపారులు కార్బైడ్ తో మాగబెట్టిన మామిడి పండ్లను విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తున్నారు. చెట్ల నుంచి మామిడికాయలు కోసాక ఎండుగడ్డి మధ్యలో ఉంచి గదిలోని గాలి బయటకు పోకుండా వేడి పెంచడం ద్వారా మాగబెడతారు. వారం 10 రోజుల్లో పూర్తిగా మాగి మంచి వాసన, రంగుతో నిగనిగలాడుతాయి. ఈ పద్ధతిలో ఎక్కువ సమయం పడుతుండటంతో ఏదో రకంగా మాగబెట్టి త్వరగా అమ్మి సొమ్ము చేసుకోవాలనే ధోరణిలో వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. పక్వానికి రాకుండానే మామిడికాయలను కోసేసి వ్యాపారులు కార్బైడ్ పెట్టి మాగబెడుతున్నారు. దీంతో 2-3 రోజుల్లోనే కాయలకు నిగనిగలాడే రంగు వస్తోంది. పైకి బాగా కనబడుతున్నా లోపల ఉన్న కండంతా దెబ్బతింటోంది. కార్బైడ్ తో మాగబెట్టిన మామిడి పండ్లను తింటే కడుపులో వికారం, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల సమస్యలే కాక క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఎర్ర రక్త కణాలు దెబ్బతిని రక్తంలో ఆక్సిజన్ తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. ఆహార భద్రతా నిబంధనల మేరకు ఎథిలీన్ పౌడర్తో మామిడికాయలను మాగబెట్టవచ్చు. పౌడర్ ఉండే కవర్కు రంధ్రం చేసి మామిడి పండ్ల మధ్యలో ఉంచడం ద్వారా గాలి బయటకు పోకుండా చూస్తే 2-3 రోజుల్లో కాయలు మాగే అవకాశం ఉంది. అయితే కార్బైడ్ వాడకంపై నిషేధం ఉంది. కార్బైడ్ తో మామిడి పండ్లను మాగబెట్టి అమ్మడం నేరం. కార్బైడ్ తో మాగబెడుతూ విషతుల్యమవుతోన్న మామిడి పండ్ల ద్వారా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మామిడి తోటల దగ్గర తక్కువ ధరకు తెస్తున్న వ్యాపారులు వాటిని గోదాముల్లో కార్బైడ్ తో మాగబెడుతున్నారు. వీటిని తినడం ద్వారా పలు రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.